గురించి కొన్ని విషయాలు ఆ, ఆ, చూడబోతున్నాము. ఆ విషయాన్ని మీరు దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యం గనుక మనం చూసినట్లయితే ఇక్కడ తాము ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడ్డ దినం చెప్పబడింది. ఆయన శ్రమపడ్డ తర్వాత 40 దినాల వరకు వారికి అగుపడుతూ దేవుని రాజ్య విషయాలని గురించి బోధిస్తూ అనేక నిదర్శనాలు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క పునరుత్థాన తరువాత కలుగబోయేటటువంటి పునరుత్థానమును గురించి, ఆ పునరుత్థానములో ఆయన రాజ్యమును గురించి, దేవుని రాజ్య విలువలు, దేవుని రాజ్యానికి సంబంధించిన నిదర్శనాలు చూపించేటటువంటి సమయం. ఆ సమయంలో ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళకుండా నా వల్ల విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. శిష్యులు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పొందారు. స్వయంగా యేసుక్రీస్తు జీవితాన్ని చూశారు. స్వయంగా ప్రభు చేసినటువంటి డునామీస్ గొప్ప కార్యాలు చూశారు. స్వయంగా ప్రభు కన్ఫ్రంట్ చేసినటువంటి ఈ లోక మర్యాదను కన్ఫ్రంట్ చేసి, ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి నాయకులను కన్ఫ్రంట్ చేసి, ఈ లోకాన్ని శాసిస్తున్నటువంటి ఈ లోక ఆ అధికారిగా చెప్పబడినటువంటి సాతానును కన్ఫ్రంట్ చేసి ఇలాంటివన్నీ చూశారు. చూసి నేను చేసింది మీరు చేయాలి, నేను చేసిన వాటికంటే ఎక్కువ చేయాలి, చేస్తారు అని ఆశీర్వదించడం చూశారు, చెప్పటం చూశారు. నా వలన మీరు కొట్టబడతారని చెప్పాడు, నా వలన మీరు ఈడ్చుకొని రాబడతారని చెప్తే మనం చూస్తాం ఆ విషయాలు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దండి, నా వల్ల విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని అన్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు, మీరు కలిసి ఒకే చోట అనగా యెరూషలేములోనే ఉండండి అని చెప్పాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలంలోనే ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడిగారు. ఈయన ఫోకస్ ఎలా ఉంది, వీరి ప్రశ్న ఎలా ఉంది అని గనక ఆలోచిస్తే వారికి అర్థమైంది ఆయన ఏం చెప్తున్నాడో. వారికి చాలా స్పష్టంగా ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన రాజు కైసర్ అగస్తస్ రాజు కాదు, కైసర్ తిబెరియస్ ఇక రాజు కాదు, ఇక్కడ ఉన్నటువంటి పొంతి పిలాతుస్ అనేటువంటి గవర్నర్ కు అధికారం కాదు, ఈయన సర్వాధికారి, ఈయన అందరికంటే పైనున్న అధికారి అన్న విషయం అర్థమయ్యి, ఇప్పుడు ఇంకా నీ రాజ్యం వచ్చేసింది, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయమన్నావు కదా, రాజ్యం వచ్చేసిందా, ఇశ్రాయేలుకు ఏ కాలంలో ఇస్తావు, ఇక్కడ సమయాన్ని గురించినటువంటి ప్రశ్న. రాజ్యం వచ్చిందని తెలుసు, కానీ ఏ కాలంలో అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా కాలం గురించే సమాధానం చెప్తున్నాడు, రాజ్యం గురించినటువంటి సమాధానం చెప్పట్లేదు. అంటే రాజ్యమును గురించినటువంటి వివరాలు, రాజ్యమును గురించినటువంటి ఆనవాళ్లు, రాజ్యాన్ని గురించినటువంటి నిదర్శనాలు అనేకం చూపిస్తూ ఆయన తన్ను తాను దాని ఏమంటారు పునరుత్థానం చెందిన శరీరాన్ని చూపిస్తూ ఆయన భవిష్యత్తు గురించి వారితో మాట్లాడుతూ ఉంటే, వీరు కాలం గురించి మాట్లాడుతున్నారు. ఏ కాలంలో, ఇప్పుడు ఈ కాలంలో వచ్చేస్తుంది కాబట్టి వారు కూడి వచ్చిన, ప్రభువా ఈ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడిగారు. వీరి ఆలోచన ఇశ్రాయేలు రాజ్యం వరకే ఉంది. వీరి ఆలోచన ఇశ్రాయేలులో ఒక పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ మాకు దొరుకుతుంది, అందులో మేము రాజ్యం చేసుకుంటాం అన్నటువంటి ఆలోచన ఈ శిష్యులకు కలిగి ఉన్నారు. కానీ నేను ఏమని ఆజ్ఞాపిస్తున్నాను అనంటే, మీకు ఒక వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోండి, దానికోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో, మీకు అది అవసరం కాదు బాబు, అది ఇప్పుడా రేపా ఎల్లుండా కాదు, వాటిని తెలుసుకోవడానికి మీ పని కాదు. అయినా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, హౌఎవర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అయినా అంటే అయినప్పటికీ, అయినా పర్లేదు, మీకు మీరు అవి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, ఎప్పుడు ఏంటి అన్నటువంటి ప్రశ్న మీలో ఉంది కదా, అయినా పర్లేదు, నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. మీరు ఈ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వరకు మాత్రమే చూసుకోవద్దు,
ఏం చూస్తారు? మీరు శక్తిని పొందుతారు, దునామీస్ ను పొందుతారు. కాబట్టి మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో డోంట్ కన్ఫైన్ యువర్ సెల్వ్స్. రాజ్యం అంటే కేవలం ఇస్రాయేలుకు అని మాత్రం మీరు అనుకోకండి. ఇది యెరూషలేము దాటిపోతుంది, యూదయ సమరయలు దాటిపోతుంది, భూ దిగంతముల వరకు ఈ రాజ్యము విస్తరిస్తుంది. ఈ భూదిగంతముల వరకు విస్తరించే రాజ్యానికి మీరు సాక్షులై ఉంటారు. నేనే విధంగా ఆ రాజ్యం కోసం సాక్షినై తిరిగి లేచి నా శరీరమును చూపిస్తూ నన్ను తాకు, నన్ను ముట్టు, నాతో మాట్లాడు, నీతో భోజనం చేస్తాను అని చెప్తున్నాను. అలాగే మీరు నేను పలికినటువంటి ఈ మాటలను సర్వ భూలోకములో పలకటానికి, సర్వ భూలోకంలో రాజ్యములను ఆకర్షించటానికి, దేవుని రాజ్యముగా ఈ ప్రజలను కట్టటానికి, దేవుని నూతన సృష్టికి నాంది పలకటానికి మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నాడు. సో మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను చాలా సంకుచితంగా, కొద్ది పరిధిలో మాత్రమే చూడటం అనేది మనుషులకు ఉన్నటువంటి ఒక బలము అని చెప్పాలి, అలాగే బలహీనత అని కూడా చెప్పాలి. ఫోకస్ ఈజ్ స్ట్రెంగ్త్, వెరాజ్ ఫోకస్ కెన్ టర్న్ యు బ్లైండ్ టు వేరియస్ అదర్ థింగ్స్ దట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు డూ. ఒక ఫోకస్ అన్నది మనకు శక్తినిస్తుంది, మన ఎనర్జీ మొత్తాన్ని ఒక చోట కేంద్రీకరించి పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుంది. కానీ ఆ ఫోకస్ దేవుడు చేసేటటువంటి క్రియలు, మన జీవితాల్లో తీసుకొచ్చేటటువంటి నూతనమైనటువంటి మార్పులను గ్రహించలేనటువంటి స్థితికి మనం వెళితే, ఆయన యొక్క విశాలతను మనం చూసుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళితే, దట్ ఈస్ వేర్ ఎ లీడర్ ఫెయిల్స్, దట్ ఈస్ వేర్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫెయిల్స్. సో ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను చూస్తూ వచ్చాను. నా వ్యక్తిగత జీవితంలో హౌ ఐ మిస్డ్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు డూ, హౌ ఐ మిస్డ్ వాట్ గాడ్ వైడ్లీ వాంటెడ్ మీ టు అబ్జర్వ్ అండ్ రెస్పాండ్. అంటే జరుగుతూ ఉన్నటువంటి మార్పులను, ఆయన తీసుకుని వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అనగా అవకాశాలను నేను గ్రహించలేనటువంటి వాడిగా నా ఫోకస్ నన్ను కొన్నిసార్లు నిలువరిస్తే, అలాగే అదే ఫోకస్ చాలా జరుగుతూ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నేను చేయాల్సింది చేస్తూ పోయే విధంగా నాకు శక్తినిచ్చింది. సో దెర్ ఈస్ అ బ్యాలెన్స్ దట్ యు నీడ్ టు స్ట్రైక్. ఒక బ్యాలెన్స్ అన్నది స్ట్రైక్ చేయాలి. ఆ బ్యాలెన్స్ అన్నది స్ట్రైక్ చేయటానికే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాలకు ఆయన మీద ఆధారపడినప్పుడు, వెన్ యూ వాంట్ టు బి బ్యాప్టైజ్డ్, బాప్టిజో అన్న పదం 2 రకాలుగా వాడచ్చు. ఒకటి ఒక షవర్, లేకపోతే పైనుంచి పడుతున్నటువంటి నీళ్ల చేత తడిసి ముద్దవటం అన్నటువంటి రకంగా బాప్టిజో అనే పిలుస్తారు. అలాగే నీటిలో మునిగి తేలటం అన్నదాన్ని కూడా బాప్టిజో అన్న పదంతోనే గ్రీక్ లో మాట్లాడతారు. సో బోత్ ఆఫ్ దీస్ same word is used for both of these. And also బాప్తిసము అన్నది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో, పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కాబట్టి, మీరు ఆ శక్తి పొందుతారు అన్నదాన్ని మనం ఈ అపోస్తలుల కార్యము యావత్ పుస్తకంలో చూస్తూ పోతే వి రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్. అంటే ఒక్కసారి మాత్రమే సంఘానికి, ఒకసారి మాత్రమే ఒక సమూహానికి, ఒకసారి మాత్రమే ఒక వ్యక్తికి జరిగేటటువంటి ఒక ఒళ్ళు గగురుపాటు కలిగే, లేకపోతే ఒళ్ళు పులకరించేటటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది కాదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని మనకు అర్థమవుతుంది అని అంటే, ఈ అధికారమును పొందేటటువంటి, లేకపోతే శక్తిని పొందేటటువంటి ప్రక్రియ దేవునితో సమాధానము కలిగి ఉండటానికి అవసరమైనటువంటి సమాధానకర్త మన జీవితంలో, అలాగే మన జీవితాలను యేసుక్రీస్తుకు పోలిన వాళ్ళగా మారేటటువంటి ఆ రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియలో, ఇదొక ప్రక్రియ. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ది ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈజ్
ఆల్వేస్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. స్పెషల్ గా కొన్ని మొమెంట్స్ లో, కొన్ని బలహీనమైన సమయాల్లో, కొన్ని వల్నరబుల్ సమయాల్లో, కొన్ని ఆటంకములు ఉన్నటువంటి సమయాల్లో, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయాల్లో మనం చాలా బలంగా పరిశుద్ధాత్మని యొక్క బాప్తిసమును కోరుకునే వాళ్ళమై ఉండాలి. అండ్ సమ్ టైమ్స్ మనలాంటి ఇవాంజలికల్ సర్కిల్స్ లో ఈ బాప్తిసము అనగానే, పరిశుద్ధాత్మ బాప్తిసము అనగానే ఏదో తెలియనటువంటి కాషియస్ యాటిట్యూడ్స్ మనలో వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఏదో తప్పు వినబోతున్నాం, ఇక్కడ ఏదో ఇంకేదో జరగబోతోంది అన్నటువంటి ఆలోచన మనలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ, ద హోల్ చర్చ్, మన సంఘం మొత్తాన్ని నేను ఈ మాటతో కదిలించాలనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా అయితే నాయకత్వం కోసం ముందుకొచ్చి ఈ దేవుని యొక్క పనులను దేవుని యొక్క రీతిలో, దేవుని యొక్క పద్ధతిలో చేయాలి అని అనుకుంటున్నారో వారికి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ దట్ పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము మీరు తెలుసుకోండి. అది ఆ వాగ్దానము మిమ్మల్ని సశక్తీకరణ వైపుకు, లేకపోతే శక్తివంతమైనటువంటి పరిచర్య వైపుకు నడిపిస్తుంది. పరిచర్యలు మనకు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మని పేరట జరిగేటటువంటి పరిచర్యలన్నీ కూడా శక్తివంతములు అవ్వండి. జిమ్మికులు, మ్యాజిక్లు, మోసము, ఒక రకమైనటువంటి హీరో వర్షిప్, ఒక రకమైనటువంటి మనిషి కేంద్రితమైనటువంటి పరిచర్యలు మనకు కనిపిస్తాయి. పోయిన వారం కూడా నేను ఈ మాటలు చెప్పాలనుకున్నాను, కానీ చాలా సమయం అయిపోవడం కారణంగా నేను పోయిన వారం కొన్ని విషయాలు చెప్పలేకపోయాను. మనము యాజ్ షలోమ్ ఫెలోషిప్ గా కూడుకుంటున్నటువంటి మనము పరిశుద్ధాత్ముని చేత నడిపించబడిన వారై, పరిశుద్ధాత్ముని చేత శక్తి పొందిన వారమై, పరిశుద్ధాత్ముని చేత గొప్ప కార్యాలు చేసే వారమై ఉంటున్నాం. మనం ఇక మీదట కూడా ఉంటాం. కానీ ఎప్పుడైతే మన సంఘంలో ఒక వ్యక్తిని ఆధారం చేసుకున్నటువంటి పరిచర్యగా ఈ షలోమ్ ఫెలోషిప్ కనిపిస్తుందో, ఆ రోజు మనం పరిశుద్ధాత్మునికి ఇవ్వాల్సినటువంటి మహిమ, ఆయన ఇవ్వగా వచ్చినటువంటి శక్తిని ఒక వ్యక్తిపై ఆపాదించటం కారణం చేత, ఒక వ్యక్తికి ఆ ఫోకస్ ఇవ్వటం చేత, ఒక వ్యక్తిని మా నాయకుడు, మా అన్న, మా దాన్ని ఏమంటారు, ఇంకేదైనా ఆదర్శం, మా అక్క, ఇంకేదైనా ఆదర్శం చెప్పుకోవటం ద్వారా ఒక రకంగా మనం నేర్చుకోవలసినటివి నేర్చుకోకుండా ఆపేస్తాం. ఎందుకు నేర్చుకోకుండా ఆపేస్తామంటే, మనకు ఒక వ్యక్తితో పరిచయం కారణంగా, ఒక వ్యక్తితో సంబంధం కారణంగా, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను హైలైట్ చేసుకుంటూ మనము ఎదగకుండా ఆగిపోతాం. సో షలోమ్ ఫెలోషిప్ లో అది ఆ ఆదర్శం మనలో ఎవ్వరూ కాకూడదు. మనలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరం ఆదర్శంగా ఉండాలి, ఒకరికొకరం మోడల్ గా ఉండాలి. దెర్ ఇస్ పాసిబిలిటీ ఆర్ దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్, ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఆల్ ఆఫ్ us behave as if we are models to each other. I am a model to my wife and my wife is a model to me. We are a model to you and you are a model to me అన్నటువంటి ఇంక్లూసివిస్టిక్ అప్రోచ్ తో మనం వెళ్ళాలి. కానీ if we identify one person and if we identify that person to be the role model for everything and anything, that will cause our faith to weaken, that will cause our way to weaken, that will cause our decisions weaken. That is not good for the church. అది మన సంఘానికి మంచిది కాదు. మన సంఘానికే కాదు, ఏ సంఘానికి మంచిది కాదు. పై మెరుగులను గనక గమనిస్తే చాలా సంఘాల్లో ఇది వర్కౌట్ అయ్యింది. ఒక వ్యక్తి, ఉదాహరణకు భక్త సింగ్ గారు, ఉదాహరణకు హోసన్న గారు, అంటే ఏసన్న గారు, ఉదాహరణకు దేవదాసయ్య గారు, ఉదాహరణకు ఇంకా ఈ రోజు ముబ్బడిగా పుట్టగొడుగుల్లా వస్తున్నటువంటి అనేకమైన క్రైస్తవ నాయకుల పేర్లు, ఇదంతా కూడా చూడటానికి గ్లోరియస్ గా ఉంటుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే
లీడర్స్ need models. Leaders need change. Leaders need innovations, and leaders need continuous fellowship. ఇది మర్చిపోవటం కారణం చేత, టీమ్ వర్క్ అన్నటువంటి పాయింట్ మర్చిపోవటం కారణం చేత, ఒక టీం, ఒక గుంపు, మీరు కలిసి ఉండండి. ఏం చెప్పాడు ఆయన? దేవుని రాజ్యం గురించి వాళ్లకు బోధిస్తూ ఆయన అన్నాడు, ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు. ఆయన 12 మందిని చేస్తే అందులో ఒకరిని పట్టుకుని నువ్వు చెయ్యిరా బాబు అని అనలేదు. పీటర్ వాజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ జాన్ వాస్. Andreas was equally important as Bartholomew was. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రను పోషించగలిగారు. మన దేశానికి ఆ పాత్రను పోషిస్తూ దేవుని రాజ్య సువార్తను మోసుకుని తోమా వచ్చాడు. నిన్న మనం దాన్ని ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుపుకున్నాం కూడా. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, నెవర్ కన్సిడర్ yourselves to be a follower of one person or we respect. మనం గౌరవిస్తాం, ఒకరినొకరం గౌరవించుకుంటాం, ఒకరికొకరు మనం అండగా నిలబడతాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కాల్, ఫర్ ఎగ్జాంపుల్, జీవన్ గురించి ఎవరైనా మాట్లాడితే, జీవన్ మా సంఘ నాయకుడు, మా నాయకుడు అని చెప్పుకోవటానికి నాకు చాలా సంతోషం. రవీంద్ర గురించి ఎవరైనా అడిగితే మా పాస్టర్ గారు మా నాయకుడు అని చెప్పడం అండ్ ఇది ఫాల్స్ హ్యూమిలిటీ కాదు. విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, విత్ ఆల్ ఆఫ్ మై సిన్సియర్ బిలీఫ్, ఐ సే దట్. సిన్సియర్ గా నేను చెప్తాను, ఈయన మా నాయకుడు. మల్లేష్ గారి గురించి ఎవరైనా అడిగితే అదే చెప్తాను, మా నాయకుడు అండి అని చెప్తాను. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్, నేను కూర్చుంటాను మీరు మోయండి అనే యాటిట్యూడ్ ఒకవేళ మనలో ఎవరికైనా ఉంటే, నాకుంటే, నేను అలాంటిది చూపిస్తూ ఉంటే మీకు, I do not qualify to be a servant of God. I do not qualify to be a servant or a representative of God's kingdom. దేవుని రాజ్యానికి నేను ఎప్పటికీ కూడా రిప్రజెంటేటివ్ అవ్వలేను. దట్ ఈస్ నాట్ గుడ్. అది పనికి రాదు, అది మంచిది కాదు. కనుకనే మన చర్చ్ లో, మన ఫెలోషిప్ లో, టైమ్ ఇన్ అండ్ టైమ్ అవుట్, సమయానుకూలంగా నేను కానీ, రవీంద్ర కానీ, ఇంకెవరైనా కానీ స్పిరిచువల్ గా, అంటే ఆత్మీయమైనటువంటి ఆదర్శం చూపించి, ఆత్మీయమైనటువంటి కవరింగ్ ఇచ్చేటటువంటి, ఆత్మీయమైనటువంటి నాయకత్వము ఫెలోషిప్ ద్వారా తీసుకునేటటువంటి బాధ్యత ప్రభువు ఇచ్చాడే తప్ప, పొజిషనల్ గా, అంటే ఒక పొజిషన్ కారణంగా నేను నాయకుడిని అవుతాను, పెత్తందారితనం చేస్తాను, నేను కూర్చుంటాను మీరు మోయండి అనేటటువంటి యాటిట్యూడ్ లేకుండా చూసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు. అదే ఇక ముందు కూడా జరగాలి. అదే మన పిల్లలకు కూడా మనము చెప్పగలగాలి. మన ఎల్డర్షిప్ అన్నది ఇస్తే వచ్చేది కాదు, దేవుడు దాన్ని మన జీవితాల్లో తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాడు? బై ది అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో ఉన్న అథారిటీ కారణంగా, అది చెప్పటం ద్వారా వచ్చే అథారిటీ కారణంగా, అది ప్రాక్టీస్ చేయటం ద్వారా వచ్చే అథారిటీ కారణంగా ప్రభు మనకు ఆ నాయకత్వాన్ని అంక్షన్ గా, లేకపోతే అనాయింటింగ్ గా, అంటే అభిషేకంగా ఇస్తాడు. ఇది గుర్తుంచుకోండి. దీస్ ఆర్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ నాట్ ఫాట్ ఫార్. వీటి కోసం కొట్లాడేవి కాదు. వీటి కోసం రేస్ లో పాల్గొన్నట్లుగా కాంపిటీషన్ కాదు. దిస్ ఇస్ సంథింగ్ గాడ్ గివ్స్ అస్. దిస్ ఇస్, అండ్ రెండవదిగా, దిస్ ఇస్ సంథింగ్, ఈ నాయకత్వం, ఈ సంఘంలో ఉన్నటువంటి బాధ్యత అన్నది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి అభిషేకం ద్వారా మనము ఒక్కటిగా కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదికి వస్తాడు. ఆ బాప్టిజో అన్నటువంటి అనుభవం రోజు రోజుకు, మాటి మాటికి, సమయానికి తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకునే సమయానికి, చేయాల్సినటువంటి గొప్ప పనులు చేసే సమయానికి మనం చేయాలి. 2 రోజుల క్రితం
యూత్ విత్ మిషన్ కు సంబంధించినటువంటి నాయకులంగా మేము అందరం ఒక చోట కలిసాం. సిటీకి ఉన్నటువంటి లీడర్షిప్ అంతా ఒక చోట కలిసాం. కలిసి మనం అంటూ నేను నేను యూత్ విత్ మిషన్ కు సిటీకి లీడర్ గా ఉన్నాను. కానీ మొన్న కలిసినప్పుడు నేను రిజైన్ చేశాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు అలా రిజైన్ చేస్తున్నారు? మీరు చాలా బాగా చేస్తున్నారు, చెయ్యండి అంటూ చెప్పాను. హౌ మెనీ డేస్ షుడ్ ఐ డూ ఇట్? నేనున్నంత వరకు ఇంకొకరు ఆ స్థానంలోకి రారు. కానీ లీడర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ అనదర్ లీడర్ మే బి బెటర్ దాన్ హిమ్ ఈజ్ అవైలబుల్, ఈజ్ కేపబుల్. అలాంటి ఇఫ్ వీఆర్ నాట్ మేకింగ్ ష్యూర్ దట్ యు రైజ్ లీడర్స్, మనం నాయకులను నిలబెట్టే విధంగా కాకుండా మనమే కనిపించే నాయకులముగా ఉండాలి అని కోరుకుంటే, ఐ కెన్ నాట్ రిప్రజెంట్ గాడ్స్ కింగ్డమ్. నేను దేవుని రాజ్యానికి ప్రతినిధిగా ఉండలేను. ఐ కెనాట్ బి దాన్ని ఏమంటారు, దేవుని సంఘంలో పరిచారకుడుగా ఉండే హక్కు నాకు లేదు. సో ఐ మేడ్ ష్యూర్ that no, I don't want to be, and please make this person a leader అంటూ ఇంకొక వ్యక్తిని నాయకుడిగా నిలబెట్టి నేను పక్కకు వచ్చి కూర్చున్నాను. ఆ తర్వాత కొన్ని డిస్కషన్ జరిగిన తర్వాత మీకందరికీ తెలిసే విధంగానే ఈ రోజు ఇంకొక మాట చెప్తున్నాను. పోయిన సెకండ్ వేవ్ లో మనం చేసినటువంటి పరిచర్య ద్వారా దాదాపు 45 నుంచి 50 మంది, నిన్న జాయ్ అంటే డిటిఎస్ కు సంబంధించిన జాయ్ ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. 45 నుంచి 50 మంది ప్రాణాలు మనం కాపాడాం. 45 నుంచి 50 మంది ప్రాణాలు కాపాడాం అని జాయ్ తన కళ్ళలో మెరుపును చూపిస్తూ చెప్తున్నాడు. అంటే హీఈస్ సో హ్యాపీ దట్ హీఈస్ పార్ట్ ఆఫ్ దట్, అండ్ దట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని, ఒకవేళ చూసావా నేను చేసిన పరిచర్య 45 మందికి 50 మంది ప్రాణాలు కాపాడింది అని గనక నేను చెప్పుకుంటే, నాకంటే దరిద్రుడు, నాకంటే సంకుచిత మనసున్నాడు, నాకంటే తక్కువ స్థాయి ఆలోచన ఉన్నాడు ఇంకొకడు ఉండడు. నేను అసలు దేవుని రాజ్యానికి పనికిరాను. రైట్ యాటిట్యూడ్ ఆ సమయంలో ఏంటంటే, జాయ్ యూ డిడ్ ఇట్, చాలా బాగా చేసావు జాయ్, యు ఆర్ ద వన్ హూ మేడ్ ఇట్ పాసిబుల్ అని చెప్పే మనసున్నోడు దేవుని రాజ్యానికి పనికొస్తాడు. దేవుని రాజ్యంలో పనివాడుగా ఉంటాడు, కార్మికుడుగా ఉంటాడు, కార్యకర్తగా ఉంటాడు. సో ది స్పిరిచువల్ లీడర్షిప్ దట్ గాడ్ గివ్స్ us బై ది అనాయింటింగ్ అండ్ ద అంక్షన్ ఆఫ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క అనాయింటింగ్ అండ్ అంక్షన్ ద్వారా మనకు వచ్చేటటువంటి నాయకత్వం ఏం చేస్తుంది అంటే, రైట్స్ ను గివప్ చేస్తుంది, మన హక్కులను వదిలేస్తుంది, మన నష్టాన్ని, మనకు కలిగే నష్టాన్ని ఆస్తిగా భావిస్తుంది, మనకు కలిగే అవమానాన్ని కౌగిలించుకుంటుంది, మనకు కలిగే ఛాలెంజెస్ ను, ఏదైనా రిస్క్ ఛాలెంజ్ ఉంటే కౌగిలించుకుంటుంది. కానీ ఏదైనా మెప్పు లేకపోతే కీర్తి వస్తే పరులకు పంచి పెడుతుంది. ఇఫ్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్, మనం గనక ఈ స్పిరిచువల్ లేకపోతే ఈ విశాలమైనటువంటి దృక్పథం కనుక మనకు లేకపోతే, ప్రియమైనటువంటి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి నాయకులకు నేను చేసే అభ్యర్థన ఏంటి అని అంటే, గెట్ ఆన్ ది రైట్ యాటిట్యూడ్, గెట్ ఆన్ ది బెస్ట్ యాటిట్యూడ్, అండ్ we need to be king makers. We don't have to be kings on our own, but we need to be king makers. మనం రాజులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, రాజులను తయారు చేయాలి. మనమే రాజులుగా ఉంటాము అని అనుకుంటే కష్టమవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ చర్చెస్ దీస్ డేస్. ఈ రోజుల్లో సంఘాల్లో ఇదే జరుగుతుంది. మనకున్నటువంటి వాక్ చాతుర్యం, మనకున్నటువంటి డ్రెస్సింగ్ సెన్స్, మనం మాట్లాడేటటువంటి ఇంగ్లీష్, మనకున్నటువంటి డబ్బు, మనం చక్కగా వాక్యం చెప్పగలగటం, మనం చక్కగా ప్రార్థన చేయగలగటం, చక్కగా మీటింగ్స్ కు నాయకత్వం ఇవ్వటం అన్నవి మనకు శ్రేయం, లేకపోతే మనకు గొప్ప, లేకపోతే మనకు పాపులారిటీ సంపాదించి పెడుతున్నాయి అని అంటే, వో టు సచ్ మినిస్ట్రీ. అటువంటి పరిచర్యకు షలోమ్ సంఘము దూరంగా ఉండాలి.
మన పిలుపు వేరు. మన పిలుపు దేవుని రాజ్యం. మన పిలుపు వ్యక్తిగత బోస్టింగ్ కాదు. సో దయచేసి నేను ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అనంటే, ఒకవేళ కొత్తగా వచ్చినటువంటి రీసెంట్ గా వచ్చి ఉదాహరణకు ఐజక్ జాడి ఉన్నాడు. ఆయన ఆయన నాకు చాలా సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాలుగా తెలుసున్నప్పటికీ, లేకపోతే కిరణ్ ఉన్నాడు 2-3 సంవత్సరాలుగా తెలుసున్నప్పటికీ, అలాగే మిగిలిన వారు కూడా అంతగా క్లోజ్ గా మనం ఉండకపోయినప్పటికీ మీరు చూస్తూనే ఉన్నారు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యూ మే థింక్ దట్ ప్రవీణ్ అన్న స్టార్టెడ్ దిస్ చర్చ్. ఈ సంఘాన్ని ప్రవీణ్ అన్న స్టార్ట్ చేశాడు అని అనుకునే అవకాశం ఉంది. సో లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ మీ. నేను కాదు. నేను ఈ సంఘాన్ని స్థాపించినటువంటి అనేకులు మీరు ఎవరైతే ఉన్నారో మీతో ఒకరిని. జీవన్ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, రతన్ ఉన్నాడు, ఇలా చాలా మంది, సుధీర్ ఉన్నాడు. మీరందరూ కలిసి వేసినటువంటి విత్తనంలో నేను ఒక భాగం. ఈ యాటిట్యూడ్ గనక మనలో లేకపోతే, ఈ యాటిట్యూడ్ గనక మనం చూపించకపోతే, ఈ యాటిట్యూడ్ లో మనము ముందు వెళ్ళకపోతే, దేర్ విల్ బి పిట్ ఫాల్స్ ఫర్ అస్. మనము అనేక మంది ఏ విధంగా అయితే తొట్టిల్లారో, ఏ విధంగా అయితే పాంప్ లోనికి వెళ్ళారో, ఏ విధంగా అయితే బోస్టింగ్ లోనికి వెళ్ళారో, రవీంద్ర గారు, మల్లేష్ గారు, వీళ్ళందరూ, అంటే అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను కాబట్టి, చాలా మంది ఉన్నాం కాబట్టి చెప్పట్లేదు. మన్న రాజు కూడా ఉన్నాడు, ఆజాద్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. దిస్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్స్ హార్డ్ వర్క్, ఆల్ ఆఫ్ యువర్స్ లీడర్షిప్, ఆల్ ఆఫ్ యువర్స్ ఫర్మ్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ లోనే మనము ఉండి ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్ముడు గురించి చేసినటువంటి వాగ్దానం, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను నెరవేరుస్తారు. నేను తండ్రిని అడుగుతాను, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన మరొక ఆదరణకర్తను ఇస్తాడు. ఆయన సత్య ఆత్మ. లోకము ఆయన్ను చూడడం గాని చేయలేదు కాబట్టి ఆయన్ను స్వీకరించలేదు. ఆయన మీలో నివసించి మీతో కూడా ఉంటాడు కాబట్టి మీరు ఆయన ఎరిగి ఉంటారు. మిమ్మల్ని నేను అనాథలుగా మీ దగ్గరకు వస్తాను. కొంతకాలం తర్వాత లోకం నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని ఆ దినాన మీరు తెలుసుకుంటారు. నా ఆజ్ఞలు అంగీకరించిన వారిని అనుసరించిన వాడే నన్ను ప్రేమించేవాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని అనుసరించి వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించిన వాడిని నేను నా తండ్రి ప్రేమిస్తాం. నేను కూడా అతన్ని ప్రేమించి నన్ను నేను వెల్లడి చేసుకుంటాను. ఇది పరిశుద్ధాత్మని యొక్క వాగ్దానం. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనము తండ్రిలోను క్రీస్తులోను భాగస్వామ్యులం అవుతాం. తండ్రి మరియు క్రీస్తు కలిసి చేసేటటువంటి ఆ గొప్ప కార్యానికి మనలను అనుసంధానం చేయటానికి పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో రోజు ఉంటాడు. లోకమాయను చూడలేదు కానీ మనం చూస్తాం. లోకమాయను గ్రహించలేదు కానీ మనం గ్రహిస్తాం. మనతో నివసిస్తాడు. ఆయన ఎందుకు నివసిస్తాడు అనంటే 16వ అధ్యాయం యోహాను సువార్త మళ్ళీ చూడండి. ఇప్పుడైతే నేను పంపిన వాడిని దగ్గరకు వెళ్తున్నాను, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని మీలో ఎవరు నన్ను అడగలేదు. అయినా నేను ఈ సంగతులు మీతో చెప్పిన వల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. కానీ నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, మీకు ప్రయోజనం. నేను వెళ్ళిపోకపోతే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. ఈ ఆదరణకర్త ఆర్ హీ సమ్వన్ దట్ వాక్స్ విత్ us, a solicitor ఆర్ ఒక ప్లీడర్ మన దగ్గరికి రాడు. ఆయన వస్తే ఏం జరుగుతుంది? నేను వెళ్ళిపోతే ఆదరణకర్త వెళ్ళిపోకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. నేను వెళ్తే ఆయన మీ దగ్గరికి పంపుతాను. ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపచేస్తాడు. సో పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడానికి గల కారణం ఏమిటి అనంటే, లోకాన్ని మన ద్వారా పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేసేటటువంటి పనిని ఆయన నీ ద్వారా, నా ద్వారా, సంఘము ద్వారా చేస్తాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నందువల్ల
మీరిక నన్ను చూడరు కాబట్టి నీతిని గురించి ఒప్పింపచేస్తాడు. మీరు నన్ను చూస్తే, మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి నీతి ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక ఈ తరువాత నేను ఉండను కాబట్టి, నన్ను చూడటానికి మీకు మోడల్ లేదు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మీ ద్వారా, మీ మోడల్ ద్వారా లోకానికి ఏం ఏం ఒప్పింపజేస్తాడు? దేని గురించి ఒప్పింపజేస్తాడు? పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు నన్ను చూడరు కాబట్టి నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. యు ఆర్ ది ఏజెంట్. ఈ లోకాధికారి తీర్పు విధింపబడింది కాబట్టి తీర్పును గురించి, ఈ లోకాధికారికి తీర్పు ఎవరు తీర్చారు? యేసు ప్రభువు తీర్చాడు. కానీ ఈ లోకంలో ఇంకా దాని రాజ్యం కనిపిస్తా ఉంది కదా. ఆ రాజ్యంలో తీర్పు తీర్చటానికి మీరు, పరిశుద్ధాత్ముడిని పొందినటువంటి మీరు తీర్పు తీరుస్తూ ఉంటారు. యు ఆర్ ద వన్స్ దట్ విల్ సెట్ దిస్ వరల్డ్ రైట్, దట్ విల్ సెట్ దిస్ సొసైటీ రైట్. ఇది మనకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎవరమ్మా అది? ఒక్క నిమిషం, ఎవరో మైక్ అన్మ్యూట్ చేశారమ్మా. అతను ప్రసన్న సిస్టర్. ఓకే అయింది. ఓకే రైట్. సో పరిశుద్ధాత్ముడు ఆయన అవసరం మనకు ఇందుకు ఉంది. మనం బోస్ట్ అవ్వకుండా, సెల్ఫ్ గ్లోరీలోనికి వెళ్ళకుండా, మనం ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ప్రజల్లో క్రియేట్ చేసుకోకుండా, మేమేదో గొప్ప వాళ్ళము అని చెప్పుకునే వాళ్ళంగా కాకుండా, మా దగ్గర ఇంత మంచి ఉంది అని చెప్పుకునేటటువంటి వారంగా కాకుండా, వీలైతే గొప్ప కార్యాలు దేవుని కోసం చాలా అణకువ కలిగి, ఏమాత్రము తగ్గాల్సిన చోట తగ్గాలి, తగ్గకూడని చోట తగ్గకుండా డినామిస్ చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. అవసరమైతే ప్రభు కోసం నిలబడి పోట్లాడాలి, అవసరమైతే దేవుని రాజ్యం కోసం తల వంచి అలా వెళ్ళిపోవాలి. ఇలాంటి ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు ఆయన మనకు ఏ విధంగా ఈ లోకాన్ని జయించాలి అన్నది నేర్పిస్తాడు. మిమ్మల్ని తీసుకొని వెళ్తారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చెరసాలల్లో వేస్తారు. మీకోసం మిమ్మల్ని చంపటమే అదొక దేవుని కోసం చేస్తున్నటువంటి పరిచర్యగా ప్రజలు చూస్తారా బాబు. అలాంటి రోజులు వస్తున్నాయి. మిమ్మల్ని ద్వేషించి తీరుతుంది అని చెప్తూ లోకం మిమ్మల్ని ద్వేషించేటప్పుడు నేనిచ్చిన పరిశుద్ధాత్ముడు ఎలాంటి సమాధానం చెప్పాలా, ఎలాంటి మోడల్ చూపించాలి అనేది ఆయన చేస్తాడు అనేది చెప్తూ వస్తున్నాడు. 2వ అధ్యాయం చూస్తే అపోస్తలుల కార్యంలో పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడున్నారు. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి లాంటిది ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా నిండిపోయింది. అగ్నిజ్వాలల లాంటి నాలుకలు విడిపోయినట్లుగా వారికి కనిపించి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి మాట్లాడే శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలలో మాట్లాడసాగారు. ఆ కాలంలో ఆకాశం కింద ఉండే ప్రతి జనం నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు. అలా చూసుకుంటూ పోతే వీరు 13వ వచనంలో కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని అన్నారు. పరిశుద్ధాత్ముని చేత నింపబడిన వారిని చూసి కొంతమంది కొత్త మద్యంతో, అంటే వేరు వేరు దేశాల నుంచి పట్టుకొచ్చినటువంటి స్ట్రేంజ్ అని, లేకపోతే అప్పుడు చేసిన అని కాదు, కానీ వేరు వేరు మత్తులై ఉండేటటువంటి వారుగా ఉన్నారు అని అనుకుంటారు. సో బేసిక్ గా when you are consumed with Holy Spirit, when you are filled with Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు one thing that you can expect is you behave as if you are drunk. నువ్వు తాగి మత్తులో మైకంలో ఉన్నావా అన్నట్లుగా నువ్వు బిహేవ్ చేస్తావు. అంటే వాట్ ఐ మీన్ బై దాట్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీకు పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆ గోల్, పరిశుద్ధాత్ముడు నీకు చూపిస్తున్నటువంటి ఆ విజన్, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో చేస్తున్నటువంటి ఆ దర్శనం పట్ల నీకుండే కమిట్మెంట్ అంత డీపర్ గా ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ కన్జ్యూమ్డ్. ఒక ఉదాహరణకు
ఒక మత పిచ్చి పడితే ప్రజల్లో ఎలా ఉంటది? ఉదాహరణకు ఒక స్పోర్ట్ పిచ్చి పడితే ప్రజలకు ఎట్లుంటది? ఉదాహరణకు కొంతమంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళని చూడండి ఎలా ఉంటారు? వాళ్ళ జీవితం అంతా ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి ఎమోషన్ సినిమాటిక్ గా ఉంటది. ఇన్ ద సేమ్ వే మీరు గనక ఇఫ్ యు ఆర్ కన్స్యూమ్డ్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని చేత కన్స్యూమ్ అవుతే కొత్త మద్యం తాగినోడు లాగా ప్రవర్తిస్తాం మనం. ముఖ్యంగా టువర్డ్స్ అవర్ విజన్. ప్రజలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అన్య భాషలలో మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. గొప్ప అడ్మినిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. పౌనాయి అని హిందీలో అంటారు. అంటే ఆతిథ్యం చేసేటటువంటి వరం. అలాగే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు, నాకు ఉపయోగపడినా పడకపోయినా ప్రజలకు ఉపయోగపడాలి అని ఆలోచించే మనస్సు, సంఘాన్ని కట్టాలి అనేటటువంటి ఆ ఉత్తేజం అని పిలుస్తారు తెలుగులో. అంటే ఫోర్స్ఫుల్ గా, చాలా ప్యాషనెట్ గా. దట్ ఈస్ వాట్ హోలీ స్పిరిట్ డస్ ఇన్ అవర్ లైఫ్. అలాంటి తలాంతులను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు పరిశుద్ధాత్ముడు మనకు ఇస్తాడు. సో ఈరోజు ఉదయకాల సమయంలో ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాకింగ్ విత్ హోలీ స్పిరిట్, టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఫిల్డ్ బై హోలీ స్పిరిట్ timely on a timely basis. I want you to have an experience of being led by Holy Spirit. పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడే, పరిశుద్ధాత్ముని చేత జీవించే, పరిశుద్ధాత్ముని చేత. కొంతమందిలో ఇలాంటి ఆలోచన రావచ్చు, ఏంది పరిశుద్ధాత్ముని చేత జీవించడం అంటే? టీవీ చూడకుండా ఉంటే పరిశుద్ధాత్మ, వీడంతా టీవీలు చూస్తాడు, వీడేం పరిశుద్ధాత్మ, వీడంతా దాన్ని ఏమంటారు, స్టైల్ గా తయారైపోతాడు, వీడేం పరిశుద్ధాత్మ. దీస్ ఆర్ నాట్ ద మెజర్స్. ఇవి మతం నేర్పేటటువంటి పరిశుద్ధాత్మ. తెల్లబట్టలు వేసుకోవాలి, గడ్డం గీకోకూడదు, గట్టిగా ఊగిపోవాలి, చిందులేయాలి. ఇవన్నీ కూడా మతం నేర్పేటటువంటి ఒక రకమైన హిస్టీరియాను ప్రమోట్ చేసేటటువంటి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను అది చెప్పటం లేదు మీకు. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు కట్లను తెంపటానికి పరిశుద్ధాత్మ చేత నింపబడండి. కనులు తెరిపించటానికి పరిశుద్ధాత్మ చేత నింపబడండి. యాక్ట్స్ చాప్టర్ 9, 9వ అధ్యాయంలో పౌలు కళ్ళను తెరిపించటానికి పరిశుద్ధాత్మను పొందు అని అననీయ చెప్పినటువంటి మాటలు. సో బేసిక్ గా ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ ది పవర్ ఆఫ్ గాడ్. వితౌట్ దిస్ పవర్ ఆఫ్ గాడ్, without this experiencing the power of God, without you connecting to the transformer or లేకపోతే దాన్ని ఏమంటారు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, అలాంటి దాన్ని ఏమంటారు, కరెంట్ తో కనుక నువ్వు కనెక్షన్ లో లేకపోతే I don't think you will be a successful leader. You can be a successful manager, you can be a successful leader in the sense of you becoming priority. నువ్వు ప్రయారిటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది, నేను కాదనట్లేదు. But if you want to lead the church, if you want to tend the flock, if you want to feed them, if you want to make sure that the children are growing, if you want to make sure that your people are fed with good word, మంచి వాక్యం చేత కట్టబడుతున్నారు, మంచి అనుభవంలో వెళుతున్నారు, మంచి స్పిరిట్ కలిగి ఉన్నారు, కలిగి ఉండేలా బ్రతుకుతున్నారు, మంచి దేవుని కొరకు మంచి పనులు అటెంప్ట్ చేస్తున్నారు అని గనక మీరు చెప్పుకోదలుచుకుంటే, అలాంటి జీవితం కావాలి అని అనుకుంటే, you cannot do it without the help of Holy Spirit. You cannot even attempt to be the representative of God or his kingdom without the help of Holy Spirit, without Holy Spirit filling you.
without Holy Spirit, without you being filled by Holy Spirit on a daily basis, on a regular basis, not from the religious point of view, but from the kingdom point of view. మతపరమైనటువంటి చిందులు వేసేటటువంటి, లేకపోతే ఇంకేదో అడ్డగోలుగా వాగేటటువంటి దాని గురించి నేను మాట్లాడట్లేదు. చాలా అర్థవంతమైన, చాలా ఉపయోగపడే, చాలా నీతికరమైన, చాలా గొప్పదైన పరిశుద్ధాత్మని యొక్క సహవాసం గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మని యొక్క నీతిని గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మని యొక్క తీర్పును గురించి మాట్లాడుతున్నాను. When you walk, when you talk, when you invite people to your fellowship, people will realize, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు రియలైజ్ అవుతారు. తీర్పు అంటే ఏంటో రియలైజ్ అవుతారు. నీతి అంటే ఏంటో రియలైజ్ అవుతారు. పాపం అంటే ఏంటో రియలైజ్ అవుతారు. సో అటువంటి పరిచర్యను, అటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి పరిచర్యను, నాయకత్వాన్ని మీరందరూ, మనమందరం కలిసి ఒక వ్యక్తిని కాకుండా ఒక సంఘము, ఒక ఫెలోషిప్, ఒక టీమ్ స్పిరిట్ అనేటటువంటి పనులను, అలాంటి ప్యాషనేట్ వర్క్ లోనికి మనం వెళ్ళాలి అని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా చాలా విలువలతో కూడినటువంటి సంబంధాలు, సత్సంబంధాలను మనము ప్రోత్సహించుకునే విధంగా ముందుకెళ్ళాలి. అలాగే విలువలతో కూడినటువంటి ఇచ్చేటటువంటి గుణం, విలువలతో కూడినటువంటి ఆశీర్వదించేటటువంటి గుణం, విలువలతో కూడినటువంటి ప్రోత్సహించేటటువంటి గుణం, విలువలతో కూడినటువంటి అనేకమైన అంశాలు మనకు కలుగులాగున పరిశుద్ధాత్మని చేత నింపబడాలి అని నేను ఈరోజు మీ అందరి ముందు అభ్యర్థిస్తున్నాను. అయినా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. దేవుని రాజ్య ప్రతినిధులుగా, దేవుని రాజ్య సాక్షులుగా షలోమ్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి మనందరము ఉండాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మని చేత నింపబడాలి. పరిశుద్ధాత్మని చేత ఎలా నింపబడాలి అని ఒకవేళ యంగ్ పీపుల్, ముఖ్యంగా పిల్లలకు ఈ ప్రశ్న రావచ్చు. ఎలా నింపబడాలి? ఎప్పుడైతే యేసు క్రీస్తును, ఆయన వాక్యమును విని, ఆయన వాక్యము చేత సంధించబడి, ఆయన వాక్యమిచ్చిన పిలుపుకు లోబడి జీవిస్తాను అన్న నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావో, ఆ నిర్ణయం తీసుకోవటానికి పరిశుద్ధాత్ముడే సహాయం చేస్తున్నాడు. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే సహాయం చేస్తాడు అని కాదు. మిగిలిన ఈ రక్షణ జీవితం అన్నది, లేకపోతే రక్షింపబడేటటువంటి ప్రక్రియ అన్నది జీవితాంతము కొనసాగుతుంది. ఏ విధంగా అయితే యేసును రాజుగా అంగీకరించేటటువంటి నిర్ణయం తీసుకోవటంలో పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడో, అలాగే కులాన్ని వ్యతిరేకించటంలో, మతాన్ని వ్యతిరేకించటంలో, అన్యాయాన్ని వ్యతిరేకించటంలో, సమన్యాయాన్ని ప్రోత్సహించటంలో, కనికరాన్ని చూపించటంలో, ప్రేమను చూపించటంలో, నీకు నష్టమైన అవతలి వాడి కోసం పాటుపడటంలో, నీకు కష్టమైన అవతలి వాడిని భరించటంలో కూడా పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తూ వెళతాడు. దాన్నే పరిశుద్ధాత్మ అభిషేకము జరుగుతూ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఒకరోజు మొదలవుతుంది, ఒకరోజు అనుభవం అనేది మొదలవుతుంది. ఆ అనుభవం జీవితాంతము కొనసాగుతుంది. కుమ్మరిస్తూ ఉంటాడు, మనము తడిసి ముద్దవుతూ ఉంటాం. ఆ అనుభవాన్నే బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము అని ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు. ఆయన రాజ్యమునకు సాక్షులముగా ఉండటానికి ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఎంతగా అవసరమో అంతగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని, ఆయన యొక్క సంపూర్ణ నింపుదల మనకు కలుగుతూ ఉంటుంది. సో do you want to attempt great things for God? Young people, do you want to see dead coming back to life? Do you want to see blind people opening their eyes? It is possible. It happens with the power of God. Do you want to see
the sick people being healed, it is possible with the power of God, the power of the Holy Spirit. సో పరిశుద్ధాత్మని కలిగి ఉండండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి, పరిశుద్ధాత్మనితో పరిశుద్ధాత్మని మీ జీవితంలోని అనేక రంగాలలోనికి ఆహ్వానించండి, అనేక రంగాల్లో ఆయనకు ఆధిక్యతను, ఆయనకు అధికారాన్ని ఇవ్వండి. మీరెంతగా లోబడితే అంతగా ఆయన మీ పైన నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. మీరెంతగా లోబడితే ఆయన అంతగా మీ పైన యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని మీ పైన ఆపాదిస్తూ వెళ్తాడు. అంతగా మీరు ప్రభువులో ఇమ్మర్స్ లేకపోతే మునిగిపోతారు. యు నో లాంగర్ సీ దిస్ వరల్డ్ in 2 or 3 or 4 separate boxes. You see the world as one big playground where you want to play righteously. So అలాంటి పిలుపును, అలాంటి ఆలోచనను క్రైస్తవులమైనటువంటి మనం ముఖ్యంగా షలోమ్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి నాయకత్వంతో సహా అందరము కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. మనము ప్రార్థించుకుని బలలో పాల్గొందాము. ఓవర్ టు మల్లేష్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నిజంగా సంఘానికి కొత్తగా నాయకులైన వారికి అందరికీ కలిపి పరిచర్యలో ముందుకు ఎలా సాగాలో, ఏ విధమైన మాదిరిని కలిగి ఉండాలో, ఎవరిని మాదిరిగా చేసుకోవాలన్న విషయాలను చాలా చక్కగా బోధించారు. కాబట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో సంఘానికి అవసరమైన వాక్యాన్ని అందించిన దేవదాసులకు, వారు నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మనం అందరము అదే యాటిట్యూడ్తో దేవునికి మనల్ని మనము అప్పగించుకుంటూ మనము